వెల్కమ్ టు సిటీ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నా పేరు పావని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీ చింతలపూడి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఖమ్మం విజయరాజు రానున్న ఎన్నికలలో తనను గెలిపించాలని ఓట్లను కోరిన వైనం. ఉక్కుర్తి సీతారాం లాంటి వ్యక్తి జనసేనలో చేరడం శుభపరిణామం. మాజీ డీసీబీసీ చైర్మన్ కరాటం రాంబాబు స్పష్టం. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు కూటమి పార్టీల శ్రేణులు కష్టపడి పనిచేయాలి. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ పిలుపు. జంగారెడ్డిగూడెం శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో ప్రారంభమైన ఏకాదశ వార్షికోత్సవాలు తొలి రోజు పలు ప్రత్యేక పూజలు జరిపిన వైనం. వైఎస్ఆర్సీపీ చింతలపూడి అభ్యర్థిగా ఖమ్మం విజయరాజు నామినేషన్ దాఖలు చేశారు. శనివారం చింతలపూడి తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కె అద్దయ్యకు విజయరాజు తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆయన వెంట ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ, వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ ఉన్నారు. రోజు రోజుకు జనసేన పార్టీలో చేరికలు పెరుగుతున్నాయని, దీన్ని బట్టి చూస్తే పార్టీకి ఆదరణ పెరుగుతుందని మాజీ డీసీబీసీ చైర్మన్ కరాటం రాంబాబు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఉక్కుర్తి సీతారాం జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాజీ డీసీబీసీ చైర్మన్ కరాటం రాంబాబు, జనసేన చింతలపూడి ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్యలను కలిశారు. ఈ సందర్భంగా పార్టీ స్థితిగతులపై చర్చించారు. ఉక్కుర్తి సీతారాం జనసేన పార్టీలో చేరడం శుభపరిణామమని ప్రముఖులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వరవల్ తాతాజీ, నాయకులు చింతల నాని, తిరుమల శెట్టి రావి, షేక్ హసీనా తదితరులు పాల్గొన్నారు. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు. మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు. పేదోడి కంట నీరు కనిపిస్తే ఆగలేడు, ఎవరైనా తప్పు చేస్తే మౌనం. ఉక్కుర్తి సీతారాం తండ్రి గారు అంబికా హోటల్స్ వ్యవస్థాపకుడు, వారి అబ్బాయి సీతారాం చింతలపూడి నియోజకవర్గం చిరంజీవి యువత అధ్యక్షులు సీతారాం చేరటం ఇక్కడే ఈ టౌను ఈ చుట్టుపక్కల మంచి బలం జనసేనకి, టీడీపీకి, బీజేపీ కూటమికి మంచి బలం చేకూరుతుంది. అందరూ నేను స్వాగతిస్తున్నాను. జనసేన పార్టీ రోజు రోజుకి చింతలపూడి నియోజకవర్గంలో అభివృద్ధి చెందుతుంది. దానికి నిదర్శనమే జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త, పేరున్నటువంటి కుటుంబం ఉక్కుర్తి దుర్గారావు గారి కుటుంబం నుంచి వారు మనవళ్ళు జనసేన పార్టీ ఆవిర్భావం నుంచే జనసేన పార్టీలో వారి యొక్క పూర్తి సహకారం జనసేన పార్టీకి అందుతుంది. అదే క్రమంలో ఉక్కుర్తి దుర్గారావు గారి కుమారుడైనటువంటి ప్రముఖ వ్యాపారవేత్త ఉక్కుర్తి సీతారాం గారు జనసేన పార్టీలో వారు చేరినందుకు వారికి హృదయపూర్వకంగా జనసేన పార్టీ చింతలపూడి నియోజకవర్గం తరపున స్వాగతం, సుస్వాగతం. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి 5 కోట్లు సపోర్ట్ చేయడంతో ఆ మాట కొంతమందికి ఏంటంటే చిన్న చిన్న అన్నదమ్ముల మధ్యన ఏమైనా భేదాభిప్రాయాలు ఉన్నాయని చిన్న అపోహ. ఆ అపోహనే నా తమ్ముడు 5 కోట్లు విరాళం ఇచ్చి నా తమ్ముడు వెనకాల నేనున్నాను అన్న మాటనే మా సీతారాముని కూడా కదిలించడం ఇలాంటి మంచి మనిషి. ఎందుకంటే సేవాగుణం ఉన్న వ్యక్తులు రావటం మాకు చాలా, మా జనసేన పార్టీకి చాలా బలం. లయన్స్ క్లబ్ లో గవర్నర్ స్థాయి దాకా వెళ్ళిన వ్యక్తి ఈ రోజున పదవీ వ్యామోహం కాకుండా ఒక కార్యకర్తగా జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తానికి ముందుకు వచ్చిన మా సీతారాం గారికి చిరంజీవి యువత తరపున, జన సైనికులందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. చింతలపూడి నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షుడు అయినటువంటి ఉక్కుర్తి సీతారాం మా జనసేన పార్టీలోకి రావడం, అది కూడా మన ఏరియాకి పెద్ద దిక్కైన శ్రీ కరాటం రాంబాబు గారి సమక్షంలో జనసేన పార్టీకి తీర్థం పూచుకోవడం జనసేన పార్టీ నాయకులకు అలాగే జన సైనికులకు చాలా ఆనందదాయకమైన విషయం. సీతారాం గారి రాకతో మా పార్టీ మరింత బలోపేతం పుంజుకుని చింతలపూడి నియోజకవర్గంలోనూ అదేవిధంగా పోలవరం నియోజకవర్గంలో కూడా
విజయదుందుపై మోగిస్తామని చెప్పని తెలియజేస్తున్నాం. రానున్న ఎన్నికలలో నారా చంద్రబాబును సీఎం చేసేందుకు కూటమి పార్టీల శ్రేణులు కష్టపడి పనిచేయాలని టీడీపీ అధ్యక్షులు రావూరి కృష్ణ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని కూటమి పార్టీల ఎన్నికల కార్యాలయంలో శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. తొలుత టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు పూలమాలలు వేశారు. అనంతరం నాయకులు కేక్ ను కట్ చేసి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రావూరి కృష్ణ మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కలిసి చంద్రబాబు పుట్టినరోజును జరుపుకోవడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈ రోజున మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 74 నుండి 75లో అడుగు పెడుతున్న జన్మదిన శుభాకాంక్షలు తెలియవచ్చు. మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన, అలాగే బీజేపీ, మరి మూడు పార్టీలు కూడా ఈవేళ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ఎంతో ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. మరి ఆయన నిండు 100 ఏళ్ళు కూడా సుఖశాంతితో ఉండాలని, ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలన చేస్తూ ఆయన ఎప్పుడూ కూడా ఆయన ఆశీస్సులు ప్రజలందరికీ కూడా ఉండాలని, మరి ఈ రాష్ట్రం బాగుండాలంటే మరి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే తప్ప ఈ రాష్ట్రం పరిస్థితి ఏమీ బాగుండదని చెప్పి, మరి అందువల్ల ప్రజలందరూ కూడా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారా అని చెప్పి కూడా ఎదురు చూస్తున్నారు. మరి 3 సంవత్సరాల నుంచి ఆయన పుట్టినరోజుని జంగారెడ్డిగూడెం టౌన్లో ఎంతో ఘనంగా చేసుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఆయన ఒక పుట్టినరోజుని ఘనంగా చేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు 100 ఏళ్ళు కూడా సుఖంగా ఉండాలని చెప్పి ఆయన్ని మనందరం కూడా ఆశీర్వదించాలని చెప్పి మనసారా కోరుకుంటూ జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం ఏకాదశి వార్షికోత్సవం సందర్భంగా శనివారం ప్రారంభోత్సవాలు జరిగాయి. మొదటి రోజు ఆలయంలో గణపతి పూజ, పుణ్యవహాచనం, గోపూజ, అఖండ దీపారాధన, కలశ స్థాపన, అగ్ని ప్రతిష్టాపన వంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం లక్ష్మీ గణపతి నవగ్రహ హోమం జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ 3 రోజుల పాటుగా జరిగే ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ కీసరి రామిరెడ్డి, ప్రెసిడెంట్ తమ్మన వెంకటేశ్వరరావు, సెక్రటరీ నెక్కలపూడి సూర్యచంద్రరావు, కోశాధికారి గుంట్ల వెంకటేశ్వరరావు, పోలు మల్యాద్రి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. హరిహరసుత అయ్యప్ప స్వామినే నమః. 11వ వార్షికోత్సవ మహోత్సవాలు గురువాయిగూడెంలో వెంచేసినటువంటి శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి వారి 11వ వార్షికోత్సవ పూజా మహోత్సవాలు ఈరోజు 3 రోజుల దీక్షగా ప్రారంభమైనవి. ఈరోజు అశేష భక్తిజన సందోహంలో శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి వారికి పూజా కార్యక్రమాలన్నీ కూడా భూపూజ, ఉదయం గోపూజ మరియు గణపతి పూజ, స్థలశుద్ధి కోసం పుణ్యాహవాచనము మరియు అంకురారోపణ,
వాస్తు పూజ మరియు చతుషష్ఠి యోగిని దేవతలు సర్వతోభద్రమణ దేవతార్చనలు కూడా పూర్తి చేసుకుని తదుపరి స్వామివారికి అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమం పూర్తి చేసుకుని హరిహర సుత అయ్యప్ప స్వామివారి మూలమంత్రములు గణపతి హోమంతో ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా పూర్తి చేసి హరిహర సుత అయ్యప్ప స్వామి వారి కృపకు అందరూ కూడా పాత్రలై ఉన్నారు. కావున అశేష భక్తజనులందరూ కూడా ఈ 3 రోజుల పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నారు. మరియు పూజా కార్యక్రమంలో భాగంగా 2వ రోజు రేపు ఉదయం మరలా గోపూజ మరియు గణపతి పూజతో పూజా కార్యక్రమం ప్రారంభం చేసుకుని స్వామివారికి మహాన్యాసపూర్వకంగా యథాశక్తిగా పంచామృతాలు మరియు పళ్ళరసములతో ఏకాదశ రుద్రాభిషేకం పూర్తి చేసుకుని తర్వాత మహాహోమం మరలా పూర్ణాహుతి హోమం యథాశక్తిగా పూర్ణాహుతి హోమం మరియు మూలమంత్రాల హోమాలన్నీ కూడా పూర్తి చేసుకుని స్వామివారికి 1,00,000 పుష్పార్చన రేపు సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి కూడా మహాపడి పూజా కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తుజనులందరూ కూడా ఈ పూజా కార్యక్రమాలన్నింటిలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. లిటిల్ ఛాంప్స్ టాలెంట్ టెస్ట్ లో జంగారెడ్డిగూడెం శ్రీ రామచంద్ర విద్యా సంస్థల విద్యార్థులు సత్తా చాటారు. 10 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో 20వ ర్యాంకు లోపునిచ్చారు. మరో 40 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో 100వ ర్యాంకులోపు ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను శ్రీ రామచంద్ర విద్యా సంస్థల చైర్మన్ వివి కృష్ణారావు, అకాడమిక్ డైరెక్టర్ బాసిరాజు సత్యనారాయణ అభినందించారు. విద్యా సంస్థల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడం తమకెంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ వివిఎస్ జగదీష్ కుమార్, ఏవో రమేష్, అకాడమిక్ ఇన్ఛార్జీలు బాబు రాజేంద్ర ప్రసాద్, రాధికా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా రామచంద్ర విద్యార్థులు అప్లాండ్ ఏరియాలోనే ఒక ఘనమైన విజయ పరంపర మ్యాథ్స్ ఒలింపియాడ్ లో గానీ, లిటిల్ ఛాంప్స్ తెలుగులో గానీ, సైన్స్ లో గానీ మా విద్యార్థులు అందరూ కూడా చాలా మంది ఈ రోజు మెమోంటోలు గానీ, గోల్డ్ మెడల్స్ కానీ, క్యాష్ ప్రైజెస్ కానీ, సర్టిఫికెట్స్ కానీ ఎన్నో విజయాలు సాధించినందుకు రామచంద్ర విజయ పరంపర సాధించిన మా విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాను. అదేవిధంగా రామచంద్రాన్ని అన్నయ్య గారు ఐఐటి కోచింగ్ గానీ, అప్లాండ్ ఏరియాలోనే ఒక మరవలేని విధంగా మంచి విద్యా సంస్థగా తీర్చిదిద్దేందుకు మంచి విద్యలో ఉన్నత ప్రమాణాలు పెంపొందిస్తూ విద్యతో పాటు సంస్కారాన్ని కూడా నేర్పే బాధ్యత రామచంద్ర విద్యా సంస్థలని, రామచంద్ర విద్యా సంస్థలో విద్యతో పాటు సంస్కారం నేర్పుతుందని సగర్వంగా తెలియజేస్తూ I'm very happy to see so many of our students participating in this competitive examination, and this is where the learning and the enthusiasm starts. I hope congratulations all the prize winners and all the best to all the participants next time. Okay, better luck and do well next time, and this is the beginning. ఈ సంవత్సరం మేము వివిధ పోటీ పరీక్షల్లో రామచంద్ర విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబర్చి లిటిల్ ఛాంప్స్ తెలుగు టాలెంట్ టెస్ట్, అలాగే ఇంగ్లీష్ టాలెంట్ టెస్ట్, సైన్స్ టాలెంట్ టెస్ట్, అలాగే మ్యాథమెటిక్స్ టాలెంట్ టెస్ట్ లో కూడా అద్భుతమైన ప్రతిభ కనబర్చారు. ఈ ధనుష్ 8th క్లాస్ చెందిన విద్యార్థి స్టేట్ 8th ర్యాంక్ తో తెలుగు టాలెంట్ టెస్ట్ లో అద్భుతమైన ప్రతిభ కనపరచడం, అలాగే కే మనోజ్ఞ 5th క్లాస్ అమ్మాయి స్టేట్ 12th ర్యాంక్ లో, అలాగే ఇంగ్లీషు టాలెంట్ టెస్ట్ లో ఎన్ అంజన 6th క్లాస్ అమ్మాయి స్టేట్ 3rd ర్యాంకు, అలాగే ఎన్ సాక్షి 5th క్లాస్ అమ్మాయి స్టేట్ 9th ర్యాంక్, అలాగే ఎల్ సంజయ్ రాహుల్ 3rd క్లాస్ అబ్బాయి స్టేట్ 19th ర్యాంకు, అలాగే ఎస్ జయరామకృష్ణ సైన్స్ ఒలింపియాడ్ లో స్టేట్ 5th ర్యాంక్, బి ధనుష్ 8th క్లాస్ విద్యార్థి స్టేట్ 9th ర్యాంక్, అలాగే కే పీయూష్ 7th క్లాస్ విద్యార్థి స్టేట్ 13th ర్యాంక్, అలాగే ఎం కీర్తన 4th క్లాస్ విద్యార్థిని స్టేట్ 15th ర్యాంక్, అలాగే మ్యాథ్స్ ఒలింపియాడ్ లో జి మోజేస్ 5th క్లాస్ విద్యార్థి 5th ర్యాంక్, అలాగే ఎస్ జయరామకృష్ణ 6th క్లాస్ విద్యార్థి స్టేట్ 17th ర్యాంక్, అలాగే జి వెన్యశ్రీ 8th క్లాస్ విద్యార్థిని స్టేట్ 28th ర్యాంక్ సాధించడం రామచంద్ర యొక్క ఘనమైన చరిత్ర. This is Dhanush. I am studying 8th class. I won the Telugu state 9th rank in the Telugu Olympiad. I am feeling very happy for that. This credit goes to our staff and Telugu
institutions, and also I won the state 9th rank in Science Olympiad. I'm feeling very happy for that, and thank you. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఐఎమ్ వెన్యశ్రీ. నాకు మ్యాథ్స్లో స్టేట్ 20th ర్యాంక్ వచ్చింది. దీని కారణం మొత్తం మేనేజ్మెంట్ మొత్తం. ఐ రియల్లీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వాళ్ళందరికీ. దే రియల్లీ సపోర్టెడ్ టు అస్. థ్యాంక్ యూ. పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జంగారెడ్డిగూడెం ఫైర్ ఆఫీసర్ జి అబ్రహం సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా జంగారెడ్డిగూడెం ఫైర్ ఆఫీస్ లో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నవభారత్ లో ప్రైవేట్ లిమిటెడ్ సేఫ్టీ ఆఫీసర్ తో పాటుగా సిబ్బందికి పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు వివరించారు. అనంతరం ఫైర్ ఆఫీసర్ అబ్రహం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా శనివారం ముగిశాయని అన్నారు. ఈ వారోత్సవాల నిర్వహణకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అగ్ని ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లీడింగ్ ఫైర్ మ్యాన్ ఎం శ్రీనివాసరావు, డ్రైవర్ ఆపరేటర్ టి పాదసారథి, ఫైర్ మ్యాన్లు కెవి రమణ, నాగరాజు, రాంబాబు, హోంగార్డ్ మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. నుంచి సిబ్బంది ఆఫీసర్ గారు, సేఫ్టీ ఆఫీసర్ గారు, రాజు గారుతో కలిసి సిబ్బందితో కలిసి వర్క్షాప్ రావడం జరిగింది. ఈ వర్క్షాప్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారికి వివరించి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మీరు తగిన అగ్ని ప్రమాదాన్ని చిన్నగా ఉన్నప్పుడే నివారించి ఫ్యాక్టరీలో జరిగే ప్రమాదాలను కూడా మీరు చిన్నగా ఉన్నవారిని నివారించండి. పెద్ద ఏదైతే ప్రమాదం ఎక్కువ అవుద్ది కనుక అవ్వకుండా మీరు సేఫ్టీగా ఇవన్నీ తెలుసుకుని దీని ద్వారా మీరు మీ యొక్క సేఫ్టీ అగ్ని ప్రమాదాన్ని నివారించి తగిన జాగ్రత్తలు తీసుకుని మీరు ఆ యొక్క చిన్న అగ్ని ప్రమాదాన్ని కంట్రోల్ చేసి మాకు సహకరించాలి. మీ శుతిమించిపోయి పెద్దగా ఉన్న ఎక్కువ అయితే మా డిపార్ట్మెంట్కి 101 ఫోన్ చేస్తే వచ్చి మా సేవలు మేము మీకు అందిస్తాం. అంతవరకు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని మీరు విన్న దాన్ని బట్టి మీరు తగిన జాగ్రత్తలు తీసుకుని అగ్ని ప్రమాదాలను నివారించాలని కోరుకుంటున్నాం. పోయిన 14వ తారీఖు నుంచి ఇప్పటి వరకు నిర్వహించాం. దానివల్ల స్కూల్స్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్, అపార్ట్మెంట్స్, తర్వాత పెట్రోల్ బంకులు, హెచ్పి గ్యాస్ కంపెనీలు ఇవన్నీ మాకు ఎంతో సహకరించాయి. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మేము చెప్పిన విధంగానే చిన్న చిన్న ట్రిక్స్ ద్వారా ఈ అగ్ని ప్రమాదాలను నివారించి సురక్షితంగా ఉంటారని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందుగల డాక్టర్ బండారు శ్రీలత ఎంబీబీఎస్ డిఎన్బి ఓబీజీ గారిచే గర్భిణీలు, బాలింతలు, స్త్రీల సంబంధిత సమస్యలకు అత్యాధునిక వైద్యం మరియు సంతానలేమికి ఐయుఐ మొదలగు విధానాలలో శస్త్రచికిత్స అందించబడును. 24/7 ప్రసూతి సేవలు, అండాశయ సమస్యలకు, గర్భసంచి మొదలగు సమస్యలకు లాప్రోస్కోపీ విధానాలలో శస్త్రచికిత్స, అలాగే గర్భిణీ పరీక్షలు, రక్తహీనత, ఉమ్మనీరు తగ్గిపోవడం, బిడ్డ బరువు తక్కువగా ఉండటం, గర్భిణీలకు వచ్చే షుగర్, అధిక బీపీ సమస్యలు, నెలసరి ఇబ్బందులకు అత్యాధునిక వైద్యం అందించబడును. సంప్రదించండి అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తూటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. Phones 08821 224104 and 8332004104. దసరా దీపావళి మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్, డ్రై ఫ్రూట్ ఐటమ్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 65 ఇంచెస్ ఎల్ఈడి టీవీ కొనుగోలుపై గోల్డ్ కాయిన్ ఫ్రీ. సైడ్ బై సైడ్ ఫ్రిజ్ కొనుగోలుపై మైక్రో ఓవెన్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ 43 ఇంచెస్ అండ్ 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ ఏసీ కొనుగోలుపై వెండి గ్లాస్ ప్లస్ ఇన్స్టలేషన్ ఫ్రీ. 1000 వాట్స్ బ్రాండెడ్ మిక్సీ పై వెండి గ్లాస్ ఫ్రీ. 6x6 అండ్ 5x6 మంచం ప్లస్ పరుపు కొనుగోలుపై పిల్లోస్ వెండి విగ్రహం ఫ్రీ. 3+2 సోఫా సెట్స్ పై వెండి గ్లాస్ ఫ్రీ.
32 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. FND 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ హోమ్ థియేటర్ కేవలం 46,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9246748697 and 8331847497. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. వెల్కమ్ బ్యాక్. గత ఎన్నికలలో ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేసిన సీఎం జగన్ ను మరలా సీఎం ను చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 19వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు గడప గడపకు వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైస్ చైర్మన్ కంచర్ల వాసవిరత్నం, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి కాసర తులసిరెడ్డిలు మాట్లాడుతూ తన తండ్రి బాటలో నడుస్తూ ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. కావున మరలా ఆయనను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వారి ఓటును ఫ్యాన్ గుర్తుపై వేయాలని కోరారు. ఈ క్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, జడ్పీటీసీ పొల్లాంటి బాబ్జీ, వైఎస్ఆర్సీపీ పోలవరం పరిశీలకులు జట్టి గురునాథరావు, పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య, నాయకులు మేడవరపు విద్యాసాగర్, ముప్పిడి శ్రీను, బత్తిన చిన్న, వీరవల్లి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. యువకుడు, ఉత్సాహవంతుడు, ఇంకో 30 ఏళ్ళు రాజకీయం చేయగలరు జగన్. సునీల్ అన్నకే మన ఓట్లు, విజయరాజు అన్నకే మన ఓట్లు. జై జగన్, జై జగన్. జై జగన్. ఆయన గుర్తుగా మన ఓట్లు. మన జంగారెడ్డిగూడెం పురపాలక సంఘాల గడప గడపగా అనే ప్రోగ్రాం ప్రవేశపెట్టాము. ప్రతి ఇంటికి కూడా వెళ్తుంటే ఆరతిలో ఆహ్వానం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పథకాలు బాగున్నాయి, అన్ని బాగున్నాయి అని చెప్తున్నారు. అమ్మఒడి కానీ, చెయ్యొద్దు కానీ ఇలాంటి పథకాలు ఎన్నో ఇస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఒక ఆడపిల్లకి ఒక అన్నగా, ఒక తండ్రిలాగా నిలబడుతున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. పాదయాత్రలో ఏదైతే చెప్పారో మాట ఇస్తే మడం తిప్పరు మన జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పారంటే చేస్తారు, చెప్పారంటే చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. తన తండ్రి 2 అడుగులు ఎదరేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు ఎదరకేసి చేస్తున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన పురపాలక సంఘం జంగారెడ్డిగూడెం ప్రజలకి సిద్ధం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. గడప గడపకి వెళ్తుంటే ప్రజలందరూ జగనన్నకి నీరాజనాలు పలుకుతున్నారు. మీరు రావక్కర్లేదమ్మా, మేము వేస్తాం, తప్పకుండా జగనన్నే రావాలి, మాకు పథకాలు మళ్ళీ మాకు తెచ్చిస్తున్నారు, మాకు దగ్గరికి వస్తున్నాయి. ఒక అన్నగా, ఒక చెల్లిగా, ఒక తమ్ముడిగా, ఒక అవ్వగా, ఒక తాతగా అన్ని రకాలుగా మనకి పెద్దరికంగా ఆదుకుంటున్నారు జగనన్న.
మళ్ళీ ఆయనకి దేవుడు ఆశీస్సులు అండదండలుగా ఉండాలని, ప్రజలు మన దీవెనలే ఆయనకి ఆయురారోగ్యాలు కలగాలని, మరొకసారి జగనన్నను సీఎం చేయాలని కోరుకుంటూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మేము ప్రతి ఇంటికి ఉప్పలమెట్లో 19వ వార్డులోని ఎన్నికల ప్రచారం చేయడం జరుగుతున్నది. దీంట్లో ప్రతి ఒక్కరూ ఎంత ఆనందాన్ని వ్యక్తం చేసి బ్రహ్మరథం పడుతున్నారు. ఓన్లీ 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న మన జగన్మోహన్ రెడ్డి గారే ఇంత బాగా చేస్తున్నారు అంటే ఇంకా ఆయనకి ఎంతో వయసు ఉన్నది, 30 ఏళ్ళు చేయగలరు, ఇంకా చాలా బాగా చేస్తారు. ఎన్నో పథకాలు చిన్న పిల్లల దగ్గర నుంచి చెయ్యూత, చేదోడు, 60 సంవత్సరాలు 45 సంవత్సరాలు ఆటో వాళ్ళకి, ఇస్త్రీ పెట్టే వాళ్ళకి అందరినీ ఆలోచించుకుంటూ ఎంతో బాగా ఎన్నో పథకాలు చేయడం ప్రవేశపెట్టడం జరుగుతున్నది. కానీ ఇంకా ఎంతకంటే రెట్టింపు ఉత్సాహంతో చేయాలంటే మళ్ళీ మనందరం కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాం. సార్వత్రిక ఎన్నికలలో కూటమి పార్టీల అభ్యర్థులను గెలిపించాలని, చంద్రబాబును సీఎం చేయాలని టీడీపీ నాయకులు కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 20వ వార్డులో కూటమి పార్టీల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. అదేవిధంగా కూటమి పార్టీల హామీలను తెలియజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, నాయకులు పెనుమర్తి రామకుమార్లు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం నిమిత్తం గడప గడపకు వెళ్లినప్పుడు ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో కూటమి పార్టీలను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు. గత 15 రోజులుగా జంగారెడ్డిగూడెం టౌన్లో ప్రతి వార్డులో దాదాపుగా సగం పైనే వార్డులు తిరిగామండి, ఇంటింటికి తిరిగాం. కానీ చాలా విశేష స్పందన. మేము వెళ్తుంటే ఆడపడుచులు ఎదురొస్తున్నారు, యువత ఎదురొస్తుంది, రైతులు, వ్యాపారస్తులు అందరూ కూడా. ఎందుకంటే మార్పు వచ్చింది ప్రజల్లో. వాళ్ళు కూడా చాలామంది చెప్తున్నారు, రేపు భవిష్యత్తులో మా పిల్లలకి ఉద్యోగం రావాలన్నా, నిత్యావసర వస్తువుల రేట్లు తగ్గాలన్నా, కరెంట్ ఛార్జీలు తగ్గాలన్నా, లేకపోతే మనం బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారు అయితేనే బాగుంటుందని చెప్పేసి ప్రజల్లో ఒక ఆల్రెడీ మాకు చెప్పడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 కూడా మరి కలిసి మరి మాకు విశేష స్పందన వస్తూ ఉంది. మరి భవిష్యత్తులో తప్పకుండా మహేష్ యాదవ్ గారు కానీ, రోషన్ కుమార్ కానీ బంపర్ మెజార్టీతో విజయం సాధిస్తామని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. 20వ వార్డులో మనం విశేష స్పందన ఉంది. ఏం చేద్దంటే ఈ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ గారు, పుట్ట మహేష్ యాదవ్ గారికి ఇద్దరికి కూడా ఎవరు కలిసిన ఇంటింటి ప్రచారంలో మంచి స్పందన ఉంది. ఏం చేద్దంటే నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, అలాగే మోడీ గారు మన ప్రైమ్ మినిస్టర్గా చూడాలని ప్రజలందరూ ఎదురు చూస్తూ మన ఎదురొచ్చి ఈ ప్రచారంలో డెఫినెట్గా ఈ అభ్యర్థులు ఇద్దరూ కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తారని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ చింతలపూడి అభ్యర్థి కంబం విజయరాజు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు జంగారెడ్డిగూడెం పట్టణం నుండి వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. వైఎస్ఆర్సీపీ పోలవరం నియోజకవర్గం పరిశీలకులు జట్టి గురునాథరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్లలో బయలుదేరారు. పట్టణంలోని జట్టి క్యాంపు కార్యాలయం వద్ద ఈ ర్యాలీని ఉద్దేశించి మున్సిపల్ కౌన్సిలర్ మానవతా మూర్తి, మాజీ జడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి కంబం విజయరాజును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ర్యాలీలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చింతలపూడి నియోజకవర్గ
అభ్యర్థి కంబం విజయరాజు గారి నామినేషన్ సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణం నుండి జట్టి గురునాథరావు గారి నాయకత్వంలో పాత బస్ స్టాండ్ నుంచి సుమారుగా 45 కారులతో చింతలపూడి నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరాం. ఈ సందర్భంగా చింతలపూడి నియోజకవర్గంలో పోటీ చేసిన విజయరాజు గారిని, అలాగే ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా సునీల్ యాదవ్ గారిని గెలుపు కోసం కార్యకర్తలందరూ కూడా వెన్నంటి ఉండి నడిపించాలని, అత్యధిక మెజారిటీతో వారిద్దరిని గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నామినేషన్ కార్యక్రమానికి మేమందరం భారీగా తరలి వెళ్తూ ర్యాలీగా బయలుదేరుతున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తున్న ఖమ్మం విజయరాజు గారి నామినేషన్ కార్యక్రమానికి పట్టణం నుంచి భారీ ఎత్తున ఆ కార్యక్రమం తరలి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా సునీల్ కుమార్ గారి నామినేషన్ కూడా ఇది కార్యక్రమం పాల్గొంటాం. ప్రజలందరూ కూడా మా అభ్యర్థిని అత్యంత ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరి ప్రార్థిస్తూ మీ దీవెనలు ఆశీస్సులు వస్తుందని కోరి ప్రార్థిస్తాం. ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టిన హోమ్ ఓటింగ్ పద్ధతిని 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ నాయకులు షేక్ ముస్తఫా కోరారు. గతంలో వృద్ధులు పోలింగ్ బూత్ కి వెళ్లి ఓటు వేయాల్సి వచ్చేదన్నారు. దీంతో కొంతమంది ఓటు హక్కును వినియోగించుకునేవారు కాదని అన్నారు. దీంతో ఎన్నికల కమిషన్ హోమ్ ఓటింగ్ పద్ధతిని ప్రవేశపెట్టిందని అన్నారు. 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులు దీనికి అర్హులని అన్నారు. కావున అర్హత కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరి మనం ఇప్పుడు ఎన్నికల సంగ్రామంలో ఉన్నాం. మరి గతంలో అయితే వయసు ఎక్కువగా ఉన్న వ్యక్తులు ఓటేయటానికి మరి వీల్ చైర్లను లేకపోతే ఎత్తుకుని వచ్చే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం మరి కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు హోమ్ టు ఓట్ అని చెప్పేసి ఒక స్కీమ్ ని పెట్టడం జరిగింది. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 80 సంవత్సరాలు దాటిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ఇంటికి ఓటు పంపించి వాళ్ళ ఇంటి దగ్గరే తీసుకునే పరిస్థితి చేయటం జరిగింది ఎలక్షన్ కమిషన్. మరి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇది 22వ తారీఖు లోపు మనం అప్లై చేయాలి. మన ఓటర్ ఐడి జిరాక్స్ తోటి మన బిఎల్ఓకి మన పోలింగ్ స్టేషన్లో ఉండే ఆఫీసర్ ఉంటారో ఆ ఆఫీసర్కి మనం అప్లై చేస్తే ఈ మే 13కి లోపే మనకి బ్యాలెట్ పేపర్ లాగా ఉద్యోగస్తులకు అంత ముందు బ్యాలెట్ ఓటింగ్ అని చెప్పి ఇచ్చేవారు. మరి అదే సిస్టంలో మరి రోజున ఎలక్షన్ కమిషన్ ఎక్కువ పోలింగ్ అవ్వాలి, వీళ్ళు రాలేక ఓటు వేయట్లేదనే ఉద్దేశంతో 80 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం కల్పించారు. కాబట్టి మరి జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో 80 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా మరి వాళ్ళ కుటుంబ సభ్యులు చొరవ తీసుకొని ఇంట్రెస్ట్ తీసుకొని ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసుకొని మీ ఇంట్లో వృద్ధులతోటి ఓటు వేయించవలసిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాం. మరి మీకు బిఎల్ఓలు ఎక్కడ, మరి మీ ఓటు ఎక్కడ ఉందో ఏంటి అన్నీ కూడా తెలియక 80 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఏమన్నా ఇబ్బంది బయట అయితే మా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మీరు సంప్రదిస్తే మరి ఆ ఎలాగా అడ్రస్ చేయాలి, ఈ ఎలాగకి పంపించాలి ఏంటనేది కూడా మేము చేసి మీకు పోస్ట్ బ్యాలెట్ వచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ ఓట్ ఫర్ హోమ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఓటు సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాం. సాక్షి దినపత్రికలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించే స్పెల్ బి మ్యాథ్ బి ఫైనల్ కు జంగారెడ్డిగూడెం ప్రతిభా విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం పాటు తమ విద్యార్థులు ఫైనల్స్ లో ఇంటర్నేషనల్ స్కూల్స్ ను తలదన్ని ఛాంపియన్ గా నిలిచారని గుర్తు చేశారు. అంతేకాకుండా ఈ విద్యా సంవత్సరంలో కూడా ఇంటర్నేషనల్ స్పెల్ బిలో అలాగే స్పెల్ వెల్ లో ఛాంపియన్స్ గా నిలిచి ట్రోఫీలు నగదు బహుమతులు గెలుచుకున్న సందర్భాన్ని కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సరోజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగు అసోసియేషన్ నెదర్లాండ్ ఆధ్వర్యంలో నెదర్లాండ్ దేశంలోని ఐందాహోవెన్ నగరంలో తెలుగు వారందరూ ఉగాది కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగు వారందరూ ఉగాది పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఉగాది పండుగ విశిష్టతను నేటి తరం వారికి తెలియజేశారు. అదేవిధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. అనంతరం తెలుగు ఇంటి భోజనం అందరూ కలిసి చేశారు. దేశాలు మారినప్పటికీ తెలుగు సంస్కృతి మరచిపోరానిదని సూచించారు. సీతా స్వయంవరం అనే ఘట్టాన్ని
మన తానే బాలబాలికలచే ప్రదర్శింపచేయటం ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా గుండెనడిగినా నదిమ్మదిరిగే బొమ్మ ఎవరిదంటే నిన్ను. సో హియర్ వి గో, పుట్ యువర్ హ్యాండ్స్ అప్ ఇన్ ది ఎయిర్. ఇంకా మీరు అందరు కొంచెం ముందటికి వస్తే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. దూరంగా ఎక్కడో ఉండి మనల్ని ఎవడో చూస్తారు మన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీలలో భాగంగా శనివారం వేర్వేరు వ్యక్తుల వద్ద నుండి 2,53,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల చెక్ పోస్ట్ అధికారి ఎండి మొహద్దీన్ తెలిపారు. తాడిచెర్ల గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వద్ద నుండి 1,13,000 రూపాయలు, పుట్లగుట్ల గ్రామానికి చెందిన వ్యక్తి నుండి 1,40,000 రూపాయలు స్వాధీనం చేసుకుని ఫ్లయింగ్ స్క్వాడ్ ఏఎస్ఐ స్వామికి అందజేసినట్లు మొహద్దీన్ తెలిపారు. ఈ నగదును ఎన్నికల ట్రెజరీలో జమ చేస్తామని, తగిన ఆధారాలు చూపించినట్లయితే నగదును వెనక్కి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ కె రమేష్, కె రామకృష్ణ, జి సూర్యారావు, షేక్ నాగూర్, ఎం నాగార్జున, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్సీపీ చింతలపూడి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఖమ్మం విజయరాజు రానున్న ఎన్నికలలో తనను గెలిపించాలని ఓట్లను కోరిన వైనం. ఉక్కుర్తి సీతారాం లాంటి వ్యక్తి జనసేనలో చేరడం శుభపరిణామం. మాజీ డీసీబీసీ చైర్మన్ కరాటం రాంబాబు స్పష్టం. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు కూటమి పార్టీల శ్రేణులు కష్టపడి పనిచేయాలి. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ పిలుపు. జంగారెడ్డిగూడెం శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో ప్రారంభమైన ఏకాదశ వార్షికోత్సవాలు తొలి రోజు పలు ప్రత్యేక పూజలు జరిపిన వైనం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.